ఎవరమ్మా మీరు? ఎందుకు వచ్చారు? నా పేరు రెబకా అండి. నేను అబ్రహాము యొక్క కుమారుడు యొక్క భార్యని. మరి దేవుని చిత్తానుసారముగా ఆయన వంశంలో ఆయన కుమారుడు భార్యగా నన్ను ఎన్నుకున్నారు. మరి ఆ దేశం వెళ్ళడానికి నాకైతే ఏమీ తెలియదు. దేవుని చిత్తానికి లోబడడం వల్ల దేవుడు నన్ను అక్కడ ఆశీర్వదించాడు. మీరు సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇశ్రాయేల్ వంశంలో తల్లిగా నన్ను ఆశీర్వదించాడండి. మరి దేవునికి లోబడి యథార్థంగా మరి ఒంటెలకు నీళ్లు పట్టడానికి నేను అక్కడ ఉన్నప్పుడు అబ్రహాం యొక్క దాసుడు నన్ను చూడడం బట్టి దేవుని చిత్తానికి లోబడి నేను ఆ దేశానికి వెళ్ళవలసి వచ్చింది. కాబట్టి దేవునికి విధేయత కలిగి మనం జీవించినప్పుడు మన బ్రతుకు మన జీవితాలు కూడా ఆయన ఎన్నిక చేసుకుంటారండి. దీన్ని బట్టి నన్ను ఇశ్రాయేల్ వంశంలో తల్లిగా నన్ను ఆశీర్వదించాడు. మీరెవరమ్మా? నా పేరు మార్తండి. నాది బేతనియా గ్రామము. అయితే నాకు ఒక అక్క ఒక తమ్ముడు ఉన్నారు. అక్క పేరు మరియా, తమ్ముడి పేరు లాజరు. అయితే యేసు ప్రభు వారు బేతనియా గ్రామం వచ్చినప్పుడు మా ఇంటి దగ్గర ఎప్పుడూ బస చేస్తూ ఉండేవారు. అయితే బస చేసినప్పుడు నాకు ఎంతో ఆశ, యేసు ప్రభు వారికి ఏదో ఒకటి పెట్టాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి ఆయన్ని సంతోషపెట్టడానికి వంటలు చేసి మంచి మంచి పదార్థాలు పెట్టాలనే ఆశ నాకు ఉండేది. నేను అలాగే పనిలో ఉండేదాన్ని, ఎక్కువ పని చేసుకుంటూ ఉండిపోయేదాన్ని. దేవునికి మీరు ఏ విషయం చెప్పాలనుకుంటున్నారు? దేవునికి ఏమి చెప్పాలని ఆ యొక్క పని ఒత్తిడి వల్ల నేనైతే యేసు ప్రభుకి దగ్గరగా లేను. ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేసుకుంటూనే ఉండేదాన్ని. అయితే మరియా ఉత్తమమైనది వెతికి యేసు ప్రభుతో సహవాసం చేస్తూ ఆయన సన్నిధిని వెతుకుతూ ఆయన సన్నిధిలో గడిపేది. అయితే మనం కూడా లోకానుసారంగా లోక విషయాల్లో పని ఒత్తిడికి గురి కాకుండా ప్రభువుకు కూడా మరియ ఉత్తమమైనది ఏదైతే వెతికిందో ఆ రీతిగా మనం కూడా మరియ వలె వెతకాలని, ఉత్తమమైన దాన్ని వెతికి దేవునికి సన్నిహితంగా ఉంటూ ఆయన సన్నిధిలో ఆయన వెంబడించాలని కోరుకుంటూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. ఇది దేవునిలో ఉండాలి, మరియ వలె ఉత్తమమైనదని వెతకాలని. ప్రభు కూడా ఉత్తమమైనది వెతికినప్పుడే ప్రభు కూడా సంతోషపడతారు. దేవుని మాటలు. ఎవరండి మీరు? నేను బైబిల్లో చెప్పబడిన లోతు భార్యను. మేమేమో సొదొమ గొర్రమ్మ ప్రాంతంలో నివసిస్తూ ఉంటాము. అయితే సొదొమ గొర్రమ్మ ప్రాంతంలో బహుగా పాపం చేసినందున దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు. అయితే నా భర్తను నా కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు తన దేవదూతలను పంపించి మమ్మల్ని పట్టణం నుండి బయటకు తీసుకువచ్చి మీరు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోమని చెప్పాడు. అయితే నాకు ఆ పట్టణం విడిచి వెళ్ళాలని లేదు. నేను వెనక్కి తిరిగి చూచాను, ఇలా అయిపోయాను, ఉప్పు స్తంభం అయిపోయాను. మీరు సమాజానికి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? దేవుని సిద్ధాంతాలను అనుసరిస్తూ దేవుని మాటలను నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి. లోకాశలు లేకుండా దేవుని వైపే చూడాలి. వెనకకి తిరిగి దేవుడు వద్దని చెప్పిన మాటలు చేయకుండా దేవునికి అనుగుణంగా నడుచుకోవాలి. మీ పేరేంటి? నా పేరు సప్పీరా. మీరు నూతన గ్రంథంలో చదువుతారు, అపోస్తుల కార్యంలో ఉంటుంది కదండి. నా భర్త పేరు అననీయ, నా పేరు సప్పీరా. ఆ రోజుల్లో సంఘస్థులందరూ కూడా తమకున్న ఆస్తిని అంతా అపోస్తుల పాదాల యొద్ద పెట్టినప్పుడు మేము మాత్రం అమ్మి మాకు మేముగా సొంత నిర్ణయం తీసుకొని దేవుని ఎదుట అబద్ధము చెప్పి కొంత మట్టుకి తీసుకొని వచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాము. కానీ దేవుని ఉగ్రతకు మేము లోనైపోయాము. మీరు ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? దేవుడికి యథార్థత ఇష్టము. యథార్థవంతులంటే దేవునికి ఇష్టలుగా ఉంటారు. ఆయన చిత్తము యథార్థంగా ఉండడమే ఆయన చిత్తము. యథార్థవంతులనే ఆయన పరలోక రాజ్యంలో చేర్చుతాడు.
మోసకరమైనది, అబద్ధమైనది దేవునికి ఇష్టం లేదు. కనుక మనందరము యథార్థవంతులుగా ఉండాలని ఆశిస్తున్నాను. మీ పేరేంటి? నా పేరు ఎస్తేరండి. నేను యూదా జనాంగం నుంచి దాసిగా తేబడిన యొక్క బిడ్డని. మరి నా పినతండ్రి తను ఎంతగానో నా తల్లిదండ్రులు లేనప్పుడు నన్ను ప్రేమించి నన్ను ఎంతగానో దైవభక్తిలో పెంచారు. మరి నన్ను ఈ విధంగా దేవుడు పేటలో నుంచి కోటలోని రాణిగా నన్ను చేశారు. నా జనాంగము నశించిపోవడానికి, ఆ యొక్క ఉగ్రతలో నుండి తప్పించడానికి నాకు పినతండ్రి ప్రార్థించమన్నప్పుడు నేను 3 దినములు ఉపవాసం ఉండి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు నా జనాంగాన్ని ఉగ్రత నుండి తప్పించి దేవుడు మరలా వారిని సజీవులుగా ఉంచారు. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మీరేమి ఇవ్వాలనుకుంటున్నారు సందేశం? నేనేమి ఇవ్వాలనుకున్నానంటే మన కుటుంబం కొరకు, మన సంఘం కొరకు, మన జనాంగం కొరకు, నశించిపోయే అనేకమైన ఆత్మల కొరకు మనం పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రతి ఒక్క కుటుంబాన్ని, సంఘాన్ని, సమాజాన్ని దేవుని వైపు త్రిప్పుతూ నరకము నుండి పరలోకం నుండి చేర్చడానికి మనం పట్టుదలతో విశ్వాసముతో ప్రార్థించినప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు మొర ఆలకించి తప్పకుండా మనకు జయాన్ని ఇస్తాడని నేను నమ్ముచున్నాను. అలాగే మీరందరూ కూడా ప్రార్థన యందు పట్టుదల కలిగి నిలకడగా ఉండి ఆయన వైపు చూస్తూ ప్రార్థించినప్పుడు ప్రతి ఒక్క జయము దేవుడు మనకు దయచేస్తునుగాక. నా పేరు నయోమి. నా భర్త పేరు ఎలేమెలెకు. నా పిల్లలు మహ్లోను, కిల్యోను. నాకు 2 కుమారులు. అయితే బెత్లెహేములో కరువు వచ్చినందున నా కుటుంబం అంతా కూడా మరి మోయాబు దేశం వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ మరి నా భర్తను, నా పిల్లల ఇరువురిని నేను కోల్పోయాను. ఆ కోల్పోవడంతో దేవుడు నాకు నా పేరు నయోమి, మధురమైన నయోమిని మారాగా మార్చాడని చెప్పి నేను చాలా దుఃఖంతోనూ వేదనతోనూ జీవించాను. కానీ సర్వశక్తుడు చాలా గొప్పవాడు. ఆయన నా పట్ల కనికరం చూపించి నా కోడలైనటువంటి రూతు నన్ను వెంబడించింది. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ ఉండు చోటనే నేను ఉంటాను అత్త అని చెప్పి నా కోడలు నన్ను వెంబడించింది. నా కోడలు నన్ను వెంబడించడం ద్వారా నాకు గొప్ప ధైర్యం వచ్చింది. తిరిగి బెత్లెహేములో సమృద్ధి ఉందని తెలుసుకుని మరలా మోయాబు నుండి నా కోడలతో పాటు నేను అక్కడికి రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత సర్వశక్తుడు నన్ను విడిచిపెట్టలేదు. ఆయన కనికరం కలిగిన దేవుడు కనుక నా కోడలకు బోయాజునిచ్చి వివాహం జరిపించాడు. ఆ బోయాజు వంశంలో నుండి ఓబేదుని కన్ను, ఓబేదు యెషేని కన్ను, యెషే దావీదుని కన్ను, దావీదు వంశావళి నుండి రూతు ద్వారా రక్షకుడు ఉదయించడానికి కారణమాయను. దేవుడు మా పట్ల అంత కృప చూపిన దేవుడు, గొప్ప దేవుడు. ఆయన వంశావళి మా ద్వారా రావడానికి దేవుడు సహాయం చేశాడు. అలాంటి గొప్ప దేవుడిని ఆయన వంశంలో చేరడం అంటే గొప్ప ధన్యత. ఆ ధన్యత నయోమినైన నాకు ఇచ్చాడు. దేవుడు నన్ను దీవించాడు. కనుక ఈ రక్షకుడు ఉదయించినటువంటి ఆ బెత్లెహేములో ఉన్న ఆ సందడి ఇప్పుడు మనం అందరము కూడా సందడి చేసుకుందాం. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి,